దగ్గర రండి మేడం, అంకుల్ కాడికి రా. జెస్సీ నువ్వు సైడ్ రా. జెస్సీ నువ్వెందుకే పానకంలో పుడకలాగా? అంకుల్ ఎవరు ఇక్కడ టీచర్? ఎవరికి భయపడుతున్నారు మీరు? హాయ్ అండి అందరికీ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే పూజ కోసం ఈ విధంగా చక్కెర పాయసం అయితే చేశాను. సేమియా పాయసం అయితే చక్కెర వేసేసి చేశానండి. నేను ఏదో ఆలోచిస్తూ ఇంకేదో చెప్పేస్తున్నాను. పాలు వేసేసి చేశాను, కాకపోతే అది గట్టిగా అయిపోయింది. ఎందుకంటే నేను మామూలుగా సేమియా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే రవ్వ వేసి చేయాలి అని చెప్పారు. సరే అని ఇంకొంచెం రవ్వ వేసేసాను. అట్లా కొంచెం థిక్గా అయిపోయింది అనమాట. పాయసం అయితే రెడీ అయిపోయింది, అందరికీ తెలిసిందే కదా, అందుకని ఏం రెసిపీ చూపించలేదు. ముందుగా అయితే కొంచెం సేమియా వేయించేసుకున్నాను నెయ్యిలో, డ్రై ఫ్రూట్స్ సేమియా. ఆ తర్వాత నార్మల్ ప్రాసెస్లోనే చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి అడుగునైతే జిల్లేడాకులు వేసేసాను, నీట్గా క్లీన్ చేసుకున్నానులేండి. ఆ తర్వాత ఆటపైన చుక్కుడాకులు వేసేసుకున్నాను. ఇలాగే వెయ్యాలంట, నాకు తెలియదు, మా సైడ్ ఎవరు చేయలేదు, చెప్పలేదు, మా ఇంట్లో కూడా పూజ చేయరు ఇలాగా. సో ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఆనవాయితీ ఏం లేదు అన్నారు. అందుకని ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నాను. సరే, తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించు తండ్రి అని వేడుకొని ఇక నేనైతే ఇలా స్టార్ట్ చేస్తున్నాను. పూజకంతా రెడీ చేసుకున్నాను. ముందుగా అయితే ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి. ముందుగానే బయట అయితే తులసమ్మ దగ్గర, గుమ్మం దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా శనివారం కదా, ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటాను అన్నట్టు. ఈ వీడియో ఈ రోజుది కాదండి, ముందు ముందు తెలుస్తుంది మీకు ఏ రోజుదైంది అనేది. ఈ వీడియోలో కంటిన్యూషన్లో తెలిసిపోతుంది. వీడియో ఏంటంటే డిలీట్ అయిపోయిందనమాట. తర్వాత అది కొంచెం చూసుకుంటే వేరే మొబైల్లో ఉండింది, అది తర్వాత నేను తీసుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఇలా అయితే పోస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంచెం గుర్తుగా కూడా ఉంటుంది. పైగా ఈరోజు కొంచెం ఏంటంటే టెంపుల్స్కి అట్లా వెళ్ళాను, చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఎప్పుడైనా సరే ఇంకేదైనా ఊరు వెళ్ళిపోయినా అంటే ఎక్కడైనా జాబ్ మారినా లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల మనం ఊరు మారుతూనే ఉంటాం కదండి, ఏదైనా చిన్న చిన్న జాబుల వల్లము అట్లా. కానీ ఇలా టెంపుల్స్ అనేది నాకు కొంచెం మెమరబుల్గా ఉండాలి అనేసి నేనైతే ఇట్లాంటి వీడియోలు మిస్ చేయకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటికి పెద్ద రీచ్ కూడా రాదు, అయినా సరే నా కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం ఏంటంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇలా ప్రదక్షిణ తిరిగేటప్పుడు మాత్రం కొంచెం అక్షతలు కానీ లేదంటే ఒక పువ్వు కానీ చేతిలో పట్టుకొని తర్వాత స్వామివారికి అర్పిస్తారనమాట. ఫైనల్గా అయితే ఇంకా కొంచెం సాంబ్రాణి కడ్డీ కూడా వెలిగించేశాను. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. బయట గుమ్మం దగ్గర కూడా ముందుగానే పసుపు కుంకుమ కూడా పెట్టించుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట గడపకి. ఆ తర్వాత అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం ఆల్రెడీ పెట్టేశాను. లోపల పెట్టేటప్పుడే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేస్తాను. ఇంకా వీడియో అంతా షూట్ చేయలేదులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాను సూర్య భగవానుడికి. రథసప్తమి రోజు అనుకుంటానండి, రథసప్తమి రోజు అనమాట. బయట అయితే చిన్నగా బియ్యం పిండితోటి చిన్న ముగ్గు రథం వేసేసుకొని చేస్తున్నాను. మనకి ఫస్ట్ టైం చేస్తున్నాం కదండి, ఎలా వేయాలి ఏంటి అనేది తెలీదు. నేనైతే కొంచెం బియ్యం పిండి ఉంది పూజా రూమ్లో, బయట అయితే ఎక్కువే ఉంది కానీ పూజా రూమ్లో కొంచెమే ఉందన్నమాట. కొంచెం తోటి బియ్యం పిండితోని రథం ముగ్గు వేసేసాను. అలాగే కొంచెం పసుపు కుంకుమ పువ్వులు సమర్పించేసి ఈ విధంగా పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఆవు నెయ్యితోటి పిండి దీపం పెట్టేసుకొని చేసిన నైవేద్యము పండ్లు ప్రసాదంగా పెట్టుకొని ఈ విధంగా అయితే చిన్నగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నాకైతే ఇలా చేసుకో అని చెప్పారు పక్కన వాళ్ళు. సో నేనైతే అలాగే చేసుకున్నాను. తెలియదు కదండి, ఇంకెప్పుడైనా కొంచెం ఇంకేదైనా తెలిస్తే అలా చేసుకుంటాం అనమాట. ఇది మాత్రం నేను చెప్పాను, మాకు అట్లా ఆనవాయితీ లేదండి, మా అమ్మ వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఎప్పుడు చేయలేదు అంటే, సూర్య భగవానుడికి ఆనవాయితీ లేదు అనేది అంతా ఏం లేదమ్మా, ఇది నియమనిష్టలంతా అలా ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు, ఆయన లేనిది మనం ఎక్కడ అన్నట్టుగా చెప్పారనమాట. సరే అని చేసుకున్నాను నాకు తెలిసినట్టుగా. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అనమాట. ఇంకా నేను కలర్స్ ముగ్గు రంగులు అట్లంతా ఏమీ వేయలేదండి, నార్మల్గానే బియ్యం పిండితోటి కొంచెంగా అట్లా వేసాను. రథానికి 2 గాన్లు చక్రాలు వేయకూడదంట, నేను 2 వేసాననమాట.
ఒకటే వేయాలని చెప్పారు. నాకు తెలియదు కదా, యూట్యూబ్లో చూస్తే 2 ఉన్నాయి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ సూర్య భగవానుడి కళ్యాణం అయితే చూసాము. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి గుడిలో సూర్య భగవానుడి కళ్యాణం, అది కూడా మీతో షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఉండే పూజలే అని కాకుండా ఇక్కడ ఎలా చేస్తారనేది చూసేయండి. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్ని సువర్ణాంబర రత్నభూషా కళ్యాణ గౌరీ సుమంగళార్థే వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై తీసుకోండి. కోరుతున్నాము. అమ్మా టెంకాయ వారికి స్మరించిన వారికి జగత్ సాక్షి స్వరూపుడైన ఆరోగ్యం భాస్కరాది చేతనట్టుగా సూర్యనారాయణ యొక్క అనుగ్రహం కలిగి ప్రతి ఒక్క భక్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని ఆచరించే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా స్వామి యొక్క అన్నప్రసాద వితరణ ఆచరించడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఈనాడు సూర్యుడిని దర్శించి ఆ యొక్క ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ హిరణ్యగర్భాయ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ ఏంటంటే ఛానల్ వాళ్ళు వచ్చారండి. ఇంకా ఛానల్ వాళ్ళు అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి గుడిలో సూర్య భగవానుడి కళ్యాణం చూసుకున్న తర్వాత పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇంకా అక్కడ కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని అక్కడే అన్నప్రసాదం అయితే జరుగుతుందండి. ఇంకా అక్కడే అన్నం తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సాయంత్రం ఇంకో టెంపుల్కి వెళ్ళాల్సిన ప్లానింగ్ ఉంది. అనుకోకుండా అన్నీ అలా కలిసి వచ్చాయనుకోండి. సాటర్డే అవ్వడము, ఇంకా ఖాళీగా ఉన్నాం, పిల్లలు కూడా సాయంత్రానికి వచ్చేస్తారు కదా, అందుకని ఇంకా వెళ్ళాలనుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట. ఈ టెంపుల్ నేను ఈ నాయుడుపేటలో ఇన్ని సంవత్సరాల నుంచి 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాను కానీ ఎప్పుడు చూడలేదండి. రీసెంట్గా ఈ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాతనే చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మొన్న వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, 8 దగ్గర శివాలయం అని చెప్పేసి, 8 దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి అక్కడికైతే వచ్చాం. శివాలయం కూడా ఉంది. ఈ టెంపుల్ కంటే ఇంకొంచెం ఒక 2 అడుగులు ముందుగానే వస్తుందన్నమాట. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. ఇంకా అసలు రాగానే ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ధ్వని అయితే వినిపిస్తూ ఉంది. మంచిగా అనిపించింది. ఇంకా లక్కీ అయితే కొడుతున్నాడు, జెస్సీకి అందలేదంట, అందుకని ఇంకా నేను ఎత్తుకొని కొట్టించేశాను. లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎల్లో సారీలో స్వప్నక్క అనమాట. తనైతే నిజంగా అండి ప్యూర్ సోల్ అండి. అసలు ఎంత మంచి అంటే నాకు నచ్చిన పర్సన్స్లో తను కూడా ఒకటి అని చెప్పొచ్చు. చాలామంది నచ్చుతూ ఉంటారు. అంటే ఒకరి గురించి చెడుగా అనుకోవాలి, ఒకరు చెడిపోవాలి, కొంతమంది ఉంటారు అట్లాగా, లేకపోతే ఒకళ్ళని తిట్టుకోవడం అట్లా. అంటే ఓకే, మనకు బాధ కలిగినా కూడా తిట్టుకోకూడదు అనే వాళ్ళల్లో తను ఒకటిలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకో కొంచెం 1-2 సార్లు మాత్రమే పరిచయం అయింది. దాంతోనే నాకు కొంచెం నచ్చిందనమాట. మేము వచ్చినప్పుడు బాగా లైటింగ్ అంటే సన్లైట్ ఉండింది. కొంచెం చీకటి అయిపోయిన తర్వాత చూడండి పైన టెంపుల్ అంతా భలే కనిపిస్తుంది కదా. అక్క వాళ్ళైతే బయట పిండి దీపాలు అయితే పెడుతున్నారండి. ఇంకా ముందుగా అయితే ప్రదక్షిణాలు తిరిగిన తర్వాత పిండి దీపం పెడుతున్నారు. నేనైతే పిండి ఏం తెచ్చుకోలేదు, దీపాలు ఏం తెచ్చుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత టెంకాయ తీసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాము.
అక్క వాళ్ళు పెట్టిన దీపాల దగ్గర అందరం అయితే హారతి తీసుకుంటున్నాము. ఇక్కడైతే లోపలికి వెళ్ళేసి అందరం కలిపి ఒక 50 రూపాయలకి టికెట్ తీసుకున్నామంటే స్వామి దగ్గరికి కొంచెం స్వామివారి దగ్గరికి రాణిస్తారనమాట. అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకొని పూజ చేయించుకొని బయటకు వచ్చి ప్రసాదాలు అయితే తింటున్నాము. తీయచ్చు. మొన్న సాయిబాబా గుడికి వచ్చాడే ఆ రోజు దీనిలా, ఎందుకంటే రోజు స్కూల్లో సెలవు పెట్టి కదా వచ్చాడు. ప్రసాదమే ఏమవుతుంది ఒకప్పుడు నుంచి చదివిపిల్లలకి ఇదంతా తినేస్తానా కొద్ది తిను, ప్రసాదమే కదా తింటున్నావు, కప్పు తిను తెచ్చిస్తా పిల్లలకి. అది ఒకటి పసుపు గుడ్డలతోటి పొర్లిపోతుంది కింద, పొర్లిదండలాగా బొడ్డతో ఒకటి. అదిగో అదే ఇందాక నుంచి బొర్లుతా ఉంది. ఏంటిదో నాన్న, అయ్యే ఏదో డ్రై ఫ్రూట్స్లో కలిపి వచ్చింది. మామిడికాయ లాగే ఉంది నాన్న. ఇంకేంటిది అది? పైనాపిల్ అంటే ఒకసారి ఒక ఫోటో తీస్తాం. కొంచెం సరిగ్గా పెట్టుకుంటాం. వెళ్ళిపోతున్నారు అయితే నీట్గా వస్తున్నారు అయితే చేది దగ్గర రండి మేడం, అంకుల్ కాడికి రా. జెస్సీ నువ్వు సైడ్ రా. జెస్సీ నువ్వెందుకే పానకంలో పుడకలాగా? అంకుల్ ఎవరు ఇక్కడ టీచర్? ఎవరికి భయపడుతున్నారు మీరు? ఇదంతా ఏంటంటే ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని క్లిప్ అనేది వాళ్ళకు కూడా షేర్ చేశానులేండి. ఆ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి కూడా వచ్చేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి అన్నదానానికి మన చేతనైనంతగా కొంత మనీ అనేది అక్కడ ఇచ్చేసి ఇంకా స్వామివారు అయితే ప్రసాదం పెట్టారు మాకు దద్దోజనం. అదంతా కూడా తినేసి ఇంకా చల్లగా ఇంటికి అయితే వస్తున్నాము. ఇప్పటికే టైం అయితే 7:30 అట్లా అయిపోతుందండి. అదనమాట. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో అయితే హుండీ కూడా లేదండి. మనం ఏదన్నా ఉంటే స్వామివారి పేరు మీద డబ్బులు ఇచ్చేయడం, అలాగే ఫోన్పే కూడా. ఆయన అయితే ఫోన్పేనే చేయండి అమ్మా, డైరెక్ట్గా స్వామి అకౌంట్లో పడుతుంది అంటున్నారనమాట. బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.